సూపర్ స్టార్ కృష్ణ నట జీవిత విశేషాలు ప్రతిరోజు కూడా మీ ముందుంచుతున్నాను. ఆదరిస్తున్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సూపర్ స్టార్ కృష్ణకి జంతువులతో మంచి అనుబంధం ఉంది. జంతువులు అంటే కుక్కలు కానీ, ఆవులు కానీ, వీటితో మంచి స్నేహబంధం ఉంది. పురిపాల నుంచి వచ్చారేమో, ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి కూడా వచ్చారు. కాబట్టి ఈ అనుబంధం ప్రత్యేకం. ఇది సినిమాల్లో కూడా ప్రతిబింబిస్తూ ఉంటుంది. మీరు పాడి పంటల సినిమా కనుక చూస్తే ఆవుతో ఆయనకు ఉండేటువంటి అనుబంధాన్ని చాలా ప్రత్యేకంగా చూపించడం జరుగుతుంది. ఆవు అలాగే రైతు ఈ రెండు కూడా చాలా కష్టపడితేనే పంట అనేది చేతికొస్తుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవుకు ఉన్నటువంటి విశిష్టత అవి కూడా మీరు చెప్పవలసిన అవసరం లేదు. ఇంకా మీకు ఎడ్ల పందాలు, ఎడ్లు కూడా రైతులతో చాలా అనుబంధం ఉంటుంది. ఎడ్లు అవి చేసే పనులు, వ్యవసాయ పనులు, అవి ఎంత కష్టతరమైనవి ఉంటాయో, అవి రైతుకి ఎంత హెల్ప్ చేస్తాయో కూడా మీకు పాడి పంటల సినిమాలో కనిపిస్తుంది. కాబట్టి వ్యవసాయంలో ఆవులు ఎంత ప్రధానమైన పాత్ర ఉంటుందో, అంటే పాడి అది అంతే ఇవ్వటంలో, అలాగే ఎడ్లు వ్యవసాయానికి సంబంధించినటువంటి ఫలితాన్ని ఇవ్వటంలో అంత ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా బ్రహ్మానంద రెడ్డి స్టేడియంలో ఎడ్ల పందాలు కూడా చూపించడం జరుగుతుంది. ఎడ్ల పందాలు కూడా ఎలా ఉంటాయంటే, ఎడ్లు కూడా యజమాని ప్రవర్తన ఎరిగి, మనసు ఎరిగి ప్రవర్తిస్తాయి, గెలిపిస్తాయి. అన్ని ఎడ్లు అలా చేయవు. కొన్ని ఎడ్లు మాత్రం ఆ యజమానితో ఉంటే స్నేహబంధం వల్ల అవి గెలిపించి తీరతాయి. ఇది మీకు ఆ సినిమాలో కూడా కనిపిస్తుంది. అలాగే కృష్ణ గారడి 1985 సంవత్సరంలో వచ్చింది. అందులో కూడా కృష్ణ ఒక రైతుగా కనిపిస్తారు. కనిపించినప్పుడు అక్కడ కూడా ఒక ఆవుతో ఉండేటువంటి అనుబంధం ఆయనకి ప్రత్యేకంగా చూపించడం జరుగుతుంది. కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా దేన్ని మర్చిపోలేదు జీవితంలో. ప్రతిదీ సెల్యులాయిడ్పై చూపించడం జరిగింది. ఈవెన్ ఆయన చేసినటువంటి సినిమాలు స్పై థ్రిల్లర్స్లో కూడా జేమ్స్ బాండ్ 007 ఒకసారి మీరు చూడండి. అందులో సత్యనారాయణ విలన్ 3 కుక్కలకి ట్రైనింగ్ ఇచ్చి ఆ 3 కుక్కలు చాలా వింత వింత పనులు చేస్తూ ఉంటాయి. అవి ఒక బ్యాంకు రాబరీ చేస్తాయి. వెళ్ళి బాంబు పేల్చడం, లాకర్ని ఓపెన్ చేయటం, డబ్బులు తీసి బ్యాగుల్లో సర్దడం, అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వటం. ఇది మీరు చూశారు కదా, గుర్తుంది కదా. అంటే కుక్కలకి ట్రైనింగ్ ఇస్తే అవి చాలా పనులు చేస్తాయని ఆ రోజుల్లో మనకి చాలామందికి తెలియకపోవచ్చు. బహుశా జేమ్స్ బాండ్ 007 సినిమా చూసిన వాళ్ళు ఏముందిలే ఇది ఏదో సినిమా గురించి తీశారు అనుకోవచ్చు. కానీ కుక్కలకి ట్రైనర్స్ ఉంటారు. కుక్కలకి మంచిగా ట్రైనింగ్ ఇస్తే అవి మంచిగా ప్రవర్తిస్తాయి. కుక్కలకి చెడుగా ట్రైనింగ్ ఇస్తే అవి చెడుగా కూడా ప్రవర్తిస్తాయి అని నిరూపించినటువంటి చిత్రం జేమ్స్ బాండ్ 007. సూపర్ స్టార్ కృష్ణ స్పై థ్రిల్లర్స్ ఎన్నో చేసినప్పుడు ఒక నేర పరిశోధనలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే డాగ్ స్క్వాడ్, స్నెప్పర్ డాగ్స్. ఈ స్నెప్పర్ డాగ్స్ ఏం చేస్తాయంటే, ఏ హంతకుడు కానీ లేకపోతే దొంగ కానీ వేలిముద్రలు కానీ వాటి వదిలిన వస్తువులు కానీ వాసన కనుక చూపిస్తే వీటి స్మెల్లింగ్ కెపాసిటీ చాలా విపరీతంగా ఉంటుంది. అది వాటిని వెతుక్కుంటూ బయలుదేరి వెళ్తాయి. ఎంతవరకు వెళ్తాయి అంటే కొన్ని కిలోమీటర్ల వరకు వెళ్తాయి. అలాగే అవి జనసమూహంలో కలిసిపోయినటువంటి ఆ వ్యక్తిని కూడా ఐడెంటిఫై చేయగలదు. అంతేకాదు వీటికి ఒక ప్రత్యేకమైన ట్రైనింగ్ ఉంటుంది. ఆ ప్రత్యేకమైన ట్రైనింగ్ ప్రకారం వాటిని ఎవరు కూడా నిలవరించలేరు. వాటికి ఉన్నటువంటి ఆ సామూహిక శక్తి చాలా బలంగా ఉంటుంది. ఈవెన్ కొన్ని జర్మన్ షెపర్డ్ డాగ్స్ అయితే 10 కలిసి ఒక పులి లాంటిది కూడా నిలువరించగలదు. అంత కెపాసిటీ ఉంటుంది వాటికి. పైగా ఒక హంతకుడిని అవి పట్టుకున్నప్పుడు వెంటనే చీల్చి చెందడం, యజమాని వచ్చేంత వరకు అంటే పోలీస్ ఆఫీసర్ వచ్చేంత వరకు కూడా కాళ్ళు చేతులు నోటితో పట్టుకొని కదలకుండా ముంచేటువంటి కెపాసిటీ కూడా ఈ డాగ్స్కి ఉంటాయి. వీటికి ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఉంటుంది. అలాగే బాంబు స్క్వాడ్, బాంబ్స్ ఎక్కడ పెట్టినా కూడా అవి స్మెల్ ద్వారా పసిగట్టి వాటిని చూపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాయి. ప్రయత్నం కాదు, చూపిస్తాయి కూడా. ఇలాంటివి ఈరోజు టెక్నాలజీ వచ్చేసింది. ఎప్పుడు మాట అండి, నాకు తెలిసి 1978 దొంగల వేటలో ఈ స్నెప్పర్ డాగ్స్ని సూపర్ స్టార్ కృష్ణ వాడటం జరుగుతుంది. ఇంకా అందులో విలను కిడ్నాప్ చేసినటువంటి వ్యక్తి ఏ ఆధారం దొరకదు. ఒకే ఒక ఆధారం
అతను వాడిన వస్తువులు దొరుకుతాయి. స్మెల్ బట్టి డాగ్స్ బయలుదేరుతాయి. ఆ బయలుదేరినప్పుడు ఆ స్నిప్పర్ డాగ్స్ వెళ్ళేటువంటి విధానం, వాటిని వాసన చూసే విధానం, ఇవన్నీ కూడా ఆ సినిమా క్లైమాక్స్లో కనపడతాయి. మనకి ప్రతి క్షణం అచ్చరు ఉండేట్టుగా కనపడుతుంది. అలాగే ప్రతి క్షణం మనం ఊపిరి బిగబట్టి చూస్తూ ఉంటాం. ఈవెన్ సత్యనారాయణ ఆ స్టెప్పర్ డాగ్స్ని చెప్పినా కూడా అది అసాధ్యం అనుకోండి, అదేదో సినిమాలో చూపించారు. కానీ సూపర్ స్టార్ కృష్ణ వెంటపడి అతను పట్టుకుంటాడు. ఆ వలయాన్ని ఛేదిస్తాడు ఆయన. ఇది మీకు దొంగల వేటలో కనబడుతుంది. కాబట్టి డాగ్స్ని ఆయన బ్రహ్మాండంగా సినిమాల్లో చూపించడం జరిగింది. ఆయన చూపించినట్టుగా ఎవరు కూడా చూపించలేకపోయారు. అలాగే మీకు రక్త తర్పణం సినిమాలో కూడా మరి డాగ్ ఒకటి ఆయన వెంటకాల కనపడుతూ ఉంటుంది. జీప్లో జిప్సీ జీప్లో వెళ్తున్నప్పుడు ఒక డాగ్ కూడా కనపడుతుంది. జనగా అందులో పోలీస్ ఆఫీసర్స్ కానీ లేకపోతే ఒక క్రైమ్లో ఉన్నవాళ్ళు కానీ డాగ్స్ వాడతారండి. డాగ్స్ వాడటం వల్ల ఏంటంటే ఈ అడ్వాంటేజెస్ ఉంటాయి అని చెప్పి జనగా ఆ సినిమాలో చూపిస్తూ ఉంటారు. అలాగే నిజంగా కూడా సూపర్ స్టార్ కృష్ణకి కుక్క పిల్లలంటే కుక్కలన్నా కూడా చాలా ఇష్టం. అవి ఎక్కువగా జర్మన్ షెపర్డ్ డాగ్స్ని ఆయన ఇష్టపడేవాళ్ళు. అలాగే వాటిని పెంచేవాళ్ళు కూడా. వాటంటే అమితమైనటువంటి ఇష్టం. అలాగే బురిపాలెంలో కూడా ఆయనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. ఆ అగ్రికల్చర్ ల్యాండ్లో కూడా ఆయన అనేక మంది ఆవులు కానీ వాటికి కూడా ఆయన అక్కడ వెళ్ళినప్పుడు వాటితో ఒక విధమైన స్నేహబంధాన్ని పెంచుకుంటూ ఉండేవాళ్ళు. అలాగే నాకు తెలిసినంత వరకు సూపర్ స్టార్ కృష్ణ ఈ గోవులకి సంబంధించి ఎవరైనా వీటిని నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళకి విరాళాలు కూడా ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ తెనాలి ప్రాంతంలో కానీ, గుంటూరు ప్రాంతాల్లో కానీ, కాకినాడ ప్రాంతాల్లో కానీ గోశాల అని చెప్పి అంటారు. ఈ గోశాల అంటే ఆయనకి చాలా ఇష్టం. అలాగే చాలా గోశాలలకి ఈవెన్ హైదరాబాద్లో కూడా చాలామందికి విరాళాలు ఇవ్వడం జరిగింది. ఎవరైనా గోశాల నడుపుతున్న వాళ్ళు పద్మనాయ స్టూడియోస్కి సాయంత్రం 5:30 కనుక వెళ్తే వెంటనే వాళ్ళకి చెక్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే గోశాల వల్ల ఉపయోగం ఏంటంటే అని ఒకటే మాట భావించేవాళ్ళు. ఎందుకంటే నేను కూడా సూపర్ స్టార్ కృష్ణ గారిని ఎక్కువగా పద్మనాయ స్టూడియోస్లోనే కలిసేవాడిని. గోవు చాలా సాధు జంతువు. అది పనికిరాని గడ్డి, పనికిరానిటువంటి నీళ్లు, అది నీళ్లు కూడా ఏదో ప్యూరిఫైడ్ వాటర్ తాగదు. ఇవి తీసుకొని అవి ఒక చోట కూర్చొని లోపల నుంచి గడ్డిని బయటికి తీసుకొచ్చి చాలా తాపీగా నములుకుంటూ అక్కడలేని ఆనందాన్ని ఆస్వాదిస్తూ నమిలి తింటూ చాలా గొప్పగా కళ్ళు మూసుకొని ఉంటుంది. అవి తిన్న తర్వాత ఆ పాలు ఇస్తుంది, ఆవు పాలు. ఆ ఆవు పాలు చాలా నీరసపడిపోయి వ్యాధిగ్రస్తులైనటువంటి వాళ్ళు, కోటీశ్వరులైనా సరే లేకపోతే ఎంత డబ్బున్న వాళ్ళైనా సరే ఈ బ్రెడ్ ఆవు పాలు కనుక తీసుకుంటే వెంటనే రికవర్ అవుతారు. అలాగే తల్లిపాలు లేనటువంటి పిల్లలకి ఈ ఆవు పాలు కనుక పెడితే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ అని కూడా చెప్తూ ఉంటారు. అలాగే ఆవు పాలు దగ్గర నుంచి ఆవు వెన్న దగ్గర నుంచి ఆవు నెయ్యి మీకు అందరికీ తెలుసు, చాలా బలవర్ధకమైన ఆహారం. ఈవెన్ పూజల్లో కూడా ఆవు నెయ్యిని కంపల్సరీగా వాడతారు. ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, చాలామంది మన ప్రేక్షకులకి తెలుసు. సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ విషయంలో చాలా ఉదారభావంతో ఉండేవాళ్ళు. గోశాలకి మాత్రం ఆయన విరివిగా విరాళాలు ఇచ్చేవాళ్ళు. వాటిని ఎంత బాగా పోషిస్తున్న వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇది ఆయనలో మనం చూడనటువంటి కోణం. ఆయన సినిమాల్లో ఇలాంటి భావాలు ఉండేవి. అలాగే ముఖ్యంగా ఇంకొక విషయం, ఆయన మోసగాడు సినిమాలో ఈ హార్స్ రైడింగ్ ఉంది కదా, రాజస్థానీ గుర్రాలు అవి చాలా మొండిగా ఉంటాయి, పట్టుదలగా ఉంటాయి, పడేస్తూ ఉంటాయి. కానీ రాజస్థానీ గుర్రాలు మచ్చిక చేసుకోవడం చాలా కష్టం. కానీ సూపర్ స్టార్ కృష్ణ ఆయనకు ఉన్నటువంటి అనుభవం, పులిపాలలో ఉన్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి తత్వం, అలాగే ఆవులతో గెడ్లతో ఉండేటువంటి అనుబంధం, వీటన్నిటిని కూడా చూపించి రాజస్థానీ గుర్రాలను మచ్చిక చేసుకొని హార్స్ రైడింగ్ చేసినటువంటి ఇన్సిడెంట్స్ మీకు మోసగాళ్ళలో కనిపిస్తుంది. మీకు మోసగాళ్ళలో కృష్ణ వాడిన గుర్రాలు చూడండి, నాగభూషణం వాడిన గుర్రాలు చూడండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. కృష్ణ గుర్రాలు చాలా బలిష్టంగా, చాలా ఒక రాజపుత్తులు లేకపోతే పెద్ద పెద్ద రాజులు వాడే గుర్రాల్లో ఉంటాయి, చాలా బలిష్టంగా ఉంటాయి. వాటిని ఆయన నడిపారు ఆయన. అది ఆయనకున్నటువంటి
గొప్పతనం. ఒక మనిషిని మంచిగా చేసుకోవటం ఏ మనిషి అయినా చేస్తాడు. మంచి భోజనం పెట్టినా, మంచి ఫ్రెండ్షిప్ చేసినా అది కనపడుతుంది. కాకపోతే జంతువుల్ని మచ్చిక చేసు చాలా కష్టం. దానికి ఒక ప్రత్యేకమైన తత్వం ఉంటుంది. ఆ తత్వం ఆయనలో ఉండబట్టే అవి సినిమాల్లో కూడా మనకు ప్రతిబింబిస్తాయి. మీకు తెలిసిన ఇంకేదైనా సినిమాలు ఉన్నాయి చెప్పనివి, ఉదాహరించినవి మీకేమైనా తోస్తే, మీకు ఇన్సిడెంట్స్ కనుక ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నేను వాటిని కూడా పరిగణలోకి తీసుకొని మళ్ళీ వచ్చే భాగాల్లో నేను టెలికాస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీకు ఈ కంటెంట్ నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కృష్ణ గారి గురించి చాలా విషయాలు నేను గ్యాదర్ చేసి నేను మీ ముందు ఉంచుతున్నాను. బహుశా ఏ ఛానల్లో కూడా ఇంత కంటెంట్ అయితే రాలేదనే నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు కనుక సపోర్ట్ కనుక చేసినట్టయితే మరింత వివరాలు మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎప్పుడు మీకు సదా అండగా, నీడగా, తోడుగా మీరు నాకు ఉండాలని భావిస్తూ మీ మిత్రుడు శ్రేయభిలాషి, సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్, డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.